హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షి చాకోస్. ఫుడ్ బిజినెస్ చేసే ఎవరికైనా సరే వాళ్ళ ఫస్ట్ రివ్యూ, ఫస్ట్ కస్టమర్ ఎవరు ఉంటారండి? ఇంకెవరు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు టేస్ట్ చేపిస్తారు. అంటే వాళ్ళు చేసిన ఐటెం ఎట్లా ఉంది, ఎంత టేస్టీగా ఉందని ఫస్ట్ వాళ్ళ నుంచే వాళ్ళ మాటలో తెలుసుకోవాలనుకుంటారు. నేను కూడా సేమ్ అలాగే నా చాక్లెట్ బిజినెస్ నేను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నేను ఇంట్లో ట్రై చేసి నేను ఫస్ట్ చూపిస్తుంది మా హస్బెండ్కి, మా బాబుకి. వాళ్ళిద్దరికీ ఆ చాక్లెట్స్ ఎంతో నచ్చాయి. చిన్నపిల్లలకి ఆబ్వియస్లీ చాక్లెట్స్ అంటే ఎట్లా అయినా నచ్చేస్తాయి అనుకోండి. హస్బెండ్స్కి వైఫ్ని చేసినవన్నీ నచ్చుతాయా అండి? నచ్చవు. ఇంకా వంట సంగతి అయితే చెప్పే పనే లేదు, వంకలో పెడతారు. మరి అలాంటి చాక్లెట్స్ మా హస్బెండ్కి నచ్చినాయి. ఆ తర్వాత మా ఫ్లాట్స్లో నాకు తెలిసిన వాళ్ళందరికీ నా చాక్లెట్స్ని టేస్ట్ చేయించాను. వాళ్ళందరూ ఎంతగానో మెచ్చుకున్నారు. తర్వాత నేను మా మమ్మీకి, అంటే మా అమ్మకి చూపించాను. అంటే నేను చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని తనకు చెప్పకుండానే నేను ఇవి ఇంట్లో చేశాను, ఎట్లా ఉన్నాయో చూడు, టేస్ట్ చేసి చెప్పు అంటే మా మమ్మీ చాక్లెట్స్ బాగున్నాయి, నువ్వు కూడా వీటిని అమ్మొచ్చు కదా, సేల్ చేయొచ్చు కదా అన్నట్లుగా అంది. ఇంకా ఆ మాట విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం అనుకొని చేసేదానికంటే మనం చెప్పకముందే వాళ్ళే ఆ మాట అంటే ఇంకంతకన్నా సంతోషం ఇంకేమైనా ఉంటుందా? ఇంకప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను ఈ బిజినెస్ చేయాలి, ఈ చాక్లెట్స్ని సేల్ చేయాలి అని. మరి మీ బిజినెస్కి మీతో ఎవరు సపోర్ట్గా ఉన్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.